హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. ఓకే, మరి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో వచ్చేసి డ్రెస్సు హ్యాండ్స్ అనమాట. చూసారా, స్లీవ్స్ డిజైన్ ఎలాగ కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేయాలనేది కూడా నేను మీకు క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి. ఓకే, మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మనకి డ్రెస్ కటింగ్ చేసిన తర్వాత క్లాత్ మిగులుతుంది కదా, ఆ క్లాత్ చూసుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఈ వెడల్పు వచ్చేసి 4 ఇంచ్ ఉంది. చూడండి, మీకు క్లియర్గా చెప్తున్నా. మీ ఇష్టం, సైజ్ అనేది మీకు ఎంత కావాలనేది మీ ఇష్టం ప్రకారం మీరు కట్ చేసుకోవచ్చు. వెడల్పు అయితే 4 ఇంచ్ ఉంది. నేనైతే 4 ఇంచ్ పెట్టుకున్నాను, ఎందుకంటే నా హ్యాండ్కి కరెక్ట్గా సరిపోయింది అనమాట, క్లాత్ అడ్జస్ట్ చేసుకోవడం కోసం. ఇంకా లెంగ్త్ వచ్చేసి చూడండి 9 ఇంచ్. ఇలాగా అన్నీ కట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు మీ హ్యాండ్కి ఎంత అయితే అవసరం అవుతుందో అన్ని పీసెస్ కట్ చేసుకోండి. కరెక్ట్గా ఇన్ని పీసెస్ అని నేను చెప్పలేను, ఎందుకంటే హ్యాండ్ పొడవు ఉంటుంది, పొట్టిగా ఉంటుంది కదా. సో ఇలా ఫోల్డ్ చేసుకుని మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూపిస్తున్నాను కదా, ఈ రకంగా ఫోల్డ్ చేసి ఇలా మనం స్టిచ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇదే రకంగా స్టిచ్ చేసేసుకుని ఇలానే మొత్తం క్లాత్లన్నీ స్టిచ్ చేసి అవన్నీ కూడా మనం రివర్స్ చేయాలి. మీకు చూపించినవన్నీ కూడా నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసి రివర్స్ చేసేయండి ఫ్రెండ్స్. మీరు నార్మల్గా చిన్న చిన్నగా కట్ చేసాం కాబట్టి నార్మల్గా తీసేసినా వచ్చేస్తుంది. లేదు ఇంకా ఈజీగా తీసేయాలనుకుంటే పిన్నిస్తో రివర్స్ చేసేయండి, తెలుసు కదా అది. అలా అయినా కూడా మనకి ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. ఇలానే ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోస్లో కూడా నేను అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. ఈ డ్రెస్ స్లీవ్సే కాదు, బ్లౌజ్వి ఇంకా కటింగ్స్, స్టిచ్చింగ్ అవన్నీ కూడా మీకు ముందు వీడియోలో అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. కాకపోతే మీ ఇంట్రెస్ట్ ఏంటనేది కూడా నాకు కమెంట్ బాక్స్లో మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలంటే, చూసారు కదా, ఈ రకంగా అయితే నేను మొత్తం అన్నీ కూడా స్టిచ్ చేసి రివర్స్ చేసేసాను. ఇన్ని అయితే అయ్యాయి. ఇప్పుడు క్లాత్ తీసుకుందాం మనం. ఇప్పుడు హ్యాండ్కి సరిపోయే క్లాత్ ఇది కూడా నేను మీకు చూపిస్తాను. డబల్ పెట్టాను నేనైతే. 7.5 ఇంచ్ ఉంది ఇది, అంటే 15 ఇంచెస్ అనమాట. లెంగ్త్ వచ్చి చూడండి 19 ఇంచెస్. మీ హ్యాండ్ని బట్టి, ఇందాక చెప్పాను కదా, మీ ఇష్టం వచ్చినంత అది మీరు చూసుకోవచ్చు. జస్ట్ నేను డిజైన్ వరకే నేను మీకు చూపిస్తున్నాను. పల్సగా ఉంటుంది, ఒత్తుగా ఉంటుంది కాబట్టి డబల్ వేసుకున్నా. మీకు ఒత్తుగా ఉన్న క్లాత్ అయితే ఒకటి చాలు సింగిల్గా. చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే మనం మీకు లెంగ్త్ ఎంతెంత దూరం అయితే నచ్చుతుందో అలా మీరు అడ్జస్ట్ చేసుకుని ఇలా ఒకదానికి ఒకటి ఇలా లైన్గా పెట్టేసుకున్నారు కదా. పెట్టేసిన తర్వాత ఇటు సైడు అటు సైడు స్టిచ్ చేసేయాలి ఫ్రెండ్స్. నేను చూపిస్తున్నాను చూడండి, ఇటువైపు అటువైపు ఇలా మొత్తం అంతా కూడా మనం స్టిచ్చింగ్ అయితే చేసేద్దాం. చూసారా, నేను స్టిచ్ చేశాను ఆల్రెడీ. ఈ రకంగా చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చేసిన తర్వాత కట్ చేసేయాలి. సైడ్కి ఎడ్జెస్ ఉంటాయి కదా, అవి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకుంటాం కదా ఆల్రెడీ. ఆ హ్యాండ్ అనేది మనకి కరెక్ట్గా చూసుకుని ఎటువైపుది లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్కి చూసుకుని మనం ఈ రకంగా పెట్టుకోవాలి. దీన్ని కూడా అట్లా పెట్టేయకుండా ఇట్లా సైడ్కి వేసి కరెక్ట్గా ఆ స్టిచ్చింగ్ అనేది కనపడకుండా లోపలికి మనం పెట్టుకుని స్టిచ్ చేసేసుకోవాలి. మీకు తిప్పి చూపిస్తాను చూడండి. ఇగో ఈ రకంగా ఇలా అడ్జస్ట్ కరెక్ట్గా చూసుకుని ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నారో అక్కడి నుంచి కరెక్ట్గా పెట్టుకోండి. పైన కరెక్ట్ లేకపోయినా లాస్ట్ని కట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే మనం ఇలా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలా చేసేయాలి. చూసారా, ఇలా చేసిన తర్వాత పైన కూడా ఇంకొక స్టిచ్చింగ్ వేస్తే స్టిచ్చెస్ అనేవి నీట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఇదే రకంగా రెండు కూడా మీరు స్టిచ్ చేసేసుకోండి రెండు వైపులా. చూసారు కదా, ఇలా వస్తుంది ఫైనల్గా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఇంతే, చాలా ఈజీ కదా. ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి ఇవి కనబడుతున్నాయి కదా, ఇక్కడ సూది దారంతో స్టిచ్ చేసుకోవాలి మనం. మీకు నచ్చినట్టుగా అలా పెట్టుకోవచ్చు, ఫ్రిల్స్గా చిన్నగా పెట్టుకోవచ్చు, ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే మీకు ఒకటి స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. ఫైనల్గా అయితే నేను హ్యాండ్ అయితే స్టిచ్ చేస్తాను ఫస్ట్, ఎందుకంటే ఇది హ్యాండ్ వర్కే కదా, అవి తర్వాత చేసుకోవచ్చులే అని. సో ఇలా అయితే స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్.
స్టిచ్ చేసిన తర్వాత ఇదిగో ఈ రకంగా వస్తుంది చూడండి, మనకి ఎంత బాగా వచ్చిందో. ఇలా వచ్చింది కదా, ఇట్లా ఇట్లా పైకి లేకుండా కింద క్లాత్ కూడా టచ్ చేసేసి కుట్టేసుకోండి. మీకు నచ్చితే కనుక పూసలు ఉంటాయి కదా, చిన్న చిన్న పూసలు, మీకు నచ్చిన కలర్ కానీ ఆపోజిట్ కలర్ కానీ ఏదైనా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు దానికి, అప్పుడు ఇంకా లుక్ ఉంటుంది. నాకు అవసరం లేదని నేను పెట్టుకోలేదు. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే నేను సూది దారంతో చేత్తోనే ఇలా స్టిచ్ చేస్తాను అనమాట. ఆల్రెడీ ఒకటి కుట్టేసా కదా, ఇది మీకోసం చూపించడం కోసమని ఒకటి చూపిస్తున్నా. సేమ్ మీకు పూస పెట్టుకోవాలంటే ఇదే టైంలో మీకు పూస కూడా సూదికి పెట్టేసి కిందకి టచ్ చేసి కుట్టేసుకోండి, ఎందుకంటే అట్లా లేసి ఉంటే బాగుండదు కదా. అంతే ఫ్రెండ్స్, చూసారా ఇవంతా ఎలా అయిపోయిందో. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. విజయ్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.